రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం త్రిశక్తి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఘనంగా జరుపుకున్న ఇబ్రహీంపట్నం యాదవులు ముందుగా గోమాతకు పూలదండలు వేసి అగర్బత్తీలు ముట్టించి కొబ్బరికాయ కొట్టి పూజ చేసిన యాదవ పెద్దలు. కార్యక్రమంలో ముఖ్యంగా పాల్గొన్న ఇబ్రహీంపట్నం యాదవ సేవా సంఘం మీడియా సెల్ రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ యాదవ్, ఇబ్రహీంపట్నం 13వ వార్డు కౌన్సిలర్ కాస్ట్రమాన్ని పద్మ మల్లేష్ యాదవ్, భిక్షపతి యాదవ్, ఏలుగాపెల్లి నారాయణ యాదవ్, ముద్దం వెంకటేష్, ఏలుగాపెల్లి మల్లేష్ యాదవ్, కస్త్రమోని కృష్ణ యాదవ్, దండిగా శ్రీశైలం యాదవ్, నల్ల శేఖర్ యాదవ్, పట్టి వెంకటేష్ యాదవ్, శ్రీశైలం జక్కుల లక్ష్మి యాదవ్, మాజీ సర్పంచ్ ముచ్చర్ల వెంకటేష్ యాదవ్, పగడల సత్యనారాయణ యాదవ్, చింతం బాలరాజు యాదవ్, సిద్ధం కృష్ణ, జె శ్రీశైలం, ఉప్పరగూడ మాజీ సర్పంచ్ యాదవ్, యాదవ సంఘం పెద్దలు, భజన భక్తులు పాల్గొన్నారు. శ్రీకృష్ణ జన్మాష్టమి జయప్రదం చేసిన భక్తులు. आनंदमंगल नीराजनं दर्शयामि नीराजनांतर पुष्पार्घ्यं समर्पयामि नीराजनांतर पुष्पार्घ्यं समर्पयामि रक्षां धारयामि नमस्करोमि। जय बोलो श्री कृष्ण भगवान की जय। श्रीमद् रमारमण गोविंद गोविंद। राहिमान् कृपया देव शरणकारुण्यभावेन रक्ष रक्ष गो महालक्ष्मी देवताभ्यो नमः। फलकटि अन्यथा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्य भावेन। బాధలు సమస్యలు సమాజ నిర్మాణం కోసమే పరితపించిండు. తను పుట్టింది జైల్లో అయితే చిరసాలలో పుట్టడం, తర్వాత యశోద దగ్గర వాళ్ళ దగ్గర పెరగడం, పెరిగినంత దూరం తన సాధక బాధలు రక్షతల వాళ్ళ కంసైన మామ నుంచి సమస్యలు ఎదుర్కోవడం, తను ప్రాణాన్ని ఉన్నా కానీ వారందరినీ దుష్టరక్షణ కోసము వారి రాక్షస సంహారం కోసం వారు ఎంతో తాపత్రయపడి సమాజ నిర్మాణం కోసం చేసిండు. వారు ప్రపంచానికి అసలు మానవాళికి ఒక దిక్సూచిలాగా ఉపయోగపడే భగవద్గీతను మనకు అందించుంటూ వాళ్ళంటి గొప్ప వ్యక్తి పుట్టినరోజు పురస్కరించుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఈ ఇబ్రహీంపట్నం పురవాసులందరూ పాల్గొనడం జరిగింది. వారందరూ ఒక్కొక్కసారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఇంకా పూజా కార్యక్రమం సందర్భ కార్యక్రమంగా నడుస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని ప్రపంచానికి మార్గదర్శనం చేసిన జగద్గురు అయిన శ్రీకృష్ణ భగవాన్ని ఈరోజు స్మరించుకుంటూ వారి ఆలోచనలు వారి